చాలామంది మగవాళ్ళలో అంగం పైన ఉండే స్కిన్ను వైట్గా అయిపోయి ఫ్రీగా వెనక్కి వెళ్ళక సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ అంటే ఏదైతే పెన్నిస్ పైన స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ వైట్గా అయిపోయి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయే కండిషన్ని BXO అంటారు. అంటే బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్. అసలు ఈ BXO అంటే ఏమిటి అండ్ ఈ BXO లాంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల సెక్షువల్గాను మరియు ఇతర ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు మగవాళ్ళు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళకు సంబంధించి ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, చాలామంది మగవాళ్ళలో అంగం పైన చర్మము టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక అండ్ ఆ స్కిన్ కూడా నార్మల్గా ఉండకుండా వైట్గా అయిపోయింది అనమాట. ఇట్లా స్కిన్ అనేది వైట్గా అయిపోయి టైట్గా అయిపోయింది. ఆ స్కిన్ ఓపెనింగ్ చాలా చిన్నగా సన్నగా అయిపోయి ఫ్రీగా వెనక్కి వెళ్ళదు. ఈ ప్రాబ్లమ్ని BXO అంటారు. సో BXO అంటే బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్. ఈ BXO అనే ప్రాబ్లం రావడానికి ఒక మెయిన్ రీజన్, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే రీజన్ కూడా ఏముండదు. చాలామందిలో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి చాలా కామన్గా వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ అనమాట. అట్లా పెన్నిస్ పైన వస్తే దాన్ని BXO అంటారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి కొన్నిసార్లు సమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ BXO ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ స్కిన్ అనేది ఇట్లా వైట్గా అయిపోయి టైట్గా అయిపోవటం వల్ల చాలామంది సెక్స్ చేసేటప్పుడు ఆ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళక పెయిన్ వచ్చేసి ఆ స్కిన్ దగ్గర వాళ్ళకి ఈ అంగస్తంభన సమస్య అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్లానే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ కనుక టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవడం వల్ల కొన్నిసార్లు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎవరిలో అయితే ఈ స్కిన్ ఇట్లా వైట్గా అయిపోయి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదో ఈ అంగస్తంభన శీఘ్రస్ఖలనం ప్రాబ్లంతో పాటు ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ను కొంతమందిలో యూరిన్ వచ్చే హోల్ దగ్గర నుంచి ఈ యూరిన్ వచ్చే ట్రాక్కి స్ప్రెడ్ అయ్యిద్ది. సో ఎవరిలో అయితే ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ను యూరిన్ వచ్చే హోల్ దగ్గర నుంచి ఈ యూరిన్ వచ్చే ట్రాక్కి స్ప్రెడ్ అయ్యిద్దో దానివల్ల యూరెథ్రల్ స్ట్రిక్చర్ అంటారనమాట. ఈ యూరిన్ వచ్చే ప్యాసేజ్ అంతా ఇట్లా సన్నగా అయిపోయిద్ది. నార్మల్గా యూరిన్ వచ్చే పాసేజ్ అంటే పాస్ పోసుకునే ట్యూబ్ ఎక్స్రే తీసినప్పుడు నార్మల్గా ఎవరికైనా సరే ఇట్లా ఉంటుంది లావుగా. ఇది నార్మల్ అనమాట. యూరిన్ వచ్చే ట్యూబ్ ఎక్స్రే తీసినప్పుడు ఇది నార్మల్గా ఉండే డయామీటరు. కానీ ఈ BXO ప్రాబ్లం వచ్చిన వాళ్ళలో ఇట్లా సన్నగా అయిపోయింది యూరిన్ వచ్చే ట్యూబ్. సో దానివల్ల వాళ్ళు యూరిన్ పోసుకోవడానికి చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. యూరిన్ పోయాలి అని అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 10 నుంచి 15 నిమిషాలు టైం పట్టిద్ది. అండ్ దాంతోపాటు యూరిన్ కూడా సన్నగా ఒక సూదిలో నుంచి యూరిన్ వచ్చినట్లు సన్నగా వస్తూ ఉంటుంది. అండ్ యూరిన్ పోసుకోవడానికి గట్టిగా ఇట్లా పొట్ట నొక్కుంటానో లేకపోతే గట్టిగా బ్లాడర్ మీద ప్రెషర్ పెట్టి పొట్ట బిగబట్టి పోయాల్సి వచ్చింది. సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ కనుక వైట్గా అయిపోయి కలర్ చేంజ్ అవుతుంది అని అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లము స్టార్ట్ అయింది. అండ్ ఆ ప్రాబ్లము స్కిన్ దగ్గరే ఉంటే వాళ్ళకి సెక్షువల్గా సమస్యలు వస్తాయి. ఏది అంగస్తంభన శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లం కనుక ఈ పైన స్కిన్ దగ్గర నుంచి యూరిన్ వచ్చే హోల్కి కనుక స్ప్రెడ్ అయింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళలో స్లోగా ఏదో ఒక రకంగా ఈ యూరిన్ వచ్చే ట్రాక్ అనేది చిన్నగా అయిపోవటము ఇట్లాంటి సమస్యలు రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో సెక్షువల్గానే కాకుండా ఈ యూరిన్ వచ్చే ట్రాక్ కనుక ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి నేరో అయిపోయింది అని అంటే దానికి చాలా పెద్ద సర్జరీ చేయాల్సి వచ్చింది. సో ఎవరైతే ఈ స్కిన్ వైట్గా అయిపోయి ఆ వైట్ ప్యాచెస్ నోటీస్ చేస్తున్నారో దానికి మీరు ఎంత తొందరగా సుంతి చేయించుకుంటే, సర్కంసిషన్ చేయించుకుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంత మట్టికే ఉన్నప్పుడు ఆ సుంతి చేసి ఆ స్కిన్ తీసేస్తాం కాబట్టి మళ్ళీ ఈ యూరినరీ ట్రాక్కి పాస్ వచ్చే దారికి ఇన్ఫెక్షన్ రాకుండా ముందే జాగ్రత్త పడినట్లయితే ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఎవరిలో అయితే ఈ స్కిన్ ప్రాబ్లమ్ ఉండి వైట్గా ప్యాచెస్ రావటం అనేది గమనిస్తున్నారో కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మా దగ్గర చాలామంది పేషెంట్స్కి ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి సర్కంసిషన్ అంటే సుంతి సర్జరీ చేస్తాము. అది జస్ట్ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ చేయించుకొని ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళ వర్క్ కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే ఈ స్కిన్ వైట్గా
మారటము అనేది నోటీస్ చేస్తున్నారో మీరు ఎంత తొందరగా సర్కంసిషన్ చేయించుకుంటే అంత మంచిది. సో ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. థ్యాంక్ యూ.